మన కిచెన్లో ఎంత క్లీన్గా ఉన్నా చిమ్నీ జిడ్డు మాత్రం చాలా మొండిగా ఉంటుంది. ఆ చిమ్నీకున్న ఆ మొండి జిడ్డును వదిలించడానికి మన చేతులు పడిపోయేలాగా గంటలు గంటలు రుద్దాలి. జనరల్గా చిమ్నీ ఫిల్టర్ల మీద పట్టిన మొండి జిడ్డు వదిలించడం చాలా కష్టం. కానీ నేను వాడిన ఈ 2 రకాల సింపుల్ హోమ్ మేడ్ క్లీనర్స్తో జిడ్డు అసలు కష్టపడకుండా మాయమైపోయిందండి. 2 రకాల క్లీనర్స్ అంటే ఒకటి బాడీ తుడుచుకోవడానికి, రెండవది ఆ లోపల ఉన్న ఆ గ్రిల్స్ను క్లీన్ చేయడానికి. ఆ 2 రకాల క్లీనర్స్ను నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారా ఎంత జిడ్డు పట్టిపోయిందో నా చిమ్నీ. చూడండి ఒకసారి అందులో జస్ట్ అలా ముంచి తీస్తే చాలు మిలమిల ఎలా మెరిసిపోతుందో, లోపల ఉన్న జిడ్డు కూడా వదిలేస్తుందండి. అంత పవర్ఫుల్ క్లీనర్ అనమాట. చిమ్నీ మళ్ళీ కొత్త దానిలా తయారవుతుంది. ఈ సింపుల్ చిట్కాలతో చిమ్నీని కనుక క్లీన్ చేస్తే ఎక్కువ శ్రమ అవసరం లేదండి. జస్ట్ అలా ఒక గిన్నె కడిగినట్టు కడిగితే సరిపోతుంది. చూసారా ఈ క్లీనరు? ఇది జస్ట్ బాడీ పార్ట్ కండి. నా బాడీ పార్ట్ కూడా చాలా దుమ్ము పట్టేసింది. ఎందుకంటే మీకు చూపించాలి అంటే కాస్త దుమ్ము పట్టనివ్వాలి నేను. అందుకని చెప్పేసి నేను కొద్ది రోజులు అలా క్లీన్ చేయకుండా వదిలేసాను అనమాట. ఒక 2 నెలల నుంచి క్లీన్ చేయట్లేదు. ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఒకసారి జస్ట్ అలా స్ప్రే చేసి అలా అంటే అలా జిడ్డు మొత్తం స్క్రబ్బర్కి వచ్చేస్తుంది. స్క్రబ్బర్ ఎప్పుడు కూడా కొంచెం పాతదే వాడుకోవాలండి. కొత్తదైతే గీతలు పడిపోతుంది కాబట్టి పాత స్క్రబ్బర్ అయితే మెత్తగా ఉంటుంది. ఇప్పుడు చిమ్నీ బాడీ పార్ట్ కోసం క్లీనర్ని అయితే తయారు చేసుకుందాం. దానికోసం కొన్ని నీళ్ళని వేడి చేసుకోవాలండి. నీళ్లు కొంచెం వేడెక్కితే సరిపోతుందండి. మరి తెల్ల మరగవసరం లేదు. ఆ నీటిలో ఒక 2 స్పూన్లు ఏదైనా ఒక డిష్ క్లీనర్ అనమాట, డిష్ వాష్ క్లీనరు, విమ్ అయినా ప్రిల్ అయినా ఏదైనా సరే ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 నిమ్మ చెక్కల్ని పిండుకోవాలి. నిమ్మకాయలు కాస్త వాడినా వడిలినా పర్వాలేదండి. మరి ఫ్రెష్గానే ఉండవసరం లేదు. తర్వాత ఇప్పుడు వైట్ వెనిగర్ దొరుకుతుందండి మనకి. ఇది పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి. ఒక 40 రూపీస్ ఎంతో ఉంటుంది. కానీ చాలా ఉపయోగపడుతుంది మనకి చాలా వాటికి. నేనైతే ఇందులో కొంచెం వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే పైన మూత ఉంటుంది కదా, ఆ మూతతో ఒక 3 మూతల వరకు వేసుకోండి. నేనైతే ఆ ఐడియా ప్రకారం అలా కొంచెం వేసానమాట, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఆ క్లీనర్ ఇంకా బాగా చల్లగా అయిన తర్వాత ఇలాంటి ఒక స్ప్రే బాటిల్ ఉంటే కనుక స్ప్రే బాటిల్లో వేసుకొని జస్ట్ అలాగా స్ప్రే చేసిస్తే సరిపోతుందండి. అలా వదిలేస్తుందనమాట మొత్తం. అంత పవర్ఫుల్ క్లీనర్ ఇది. ఏ జిడ్డు పట్టిందైనా, ఏ జిడ్డు పట్టిన ఐటెం అయినా సరే, నేను ఆ పక్కన ఉన్న ఆ కిటికీని కూడా చాలా జిడ్డు పట్టి ఉందండి. ఆ జిడ్డు పట్టిన కిటికీని కూడా నేను అదే క్లీనర్తో చాలా ఈజీగా క్లీన్ చేశాను. ఎక్కువగా కష్టపడాల్సిన పని కూడా లేదు. జస్ట్ అలాగా ఏదో ఒక పళ్ళెం తోమినట్టు తోమిస్తే చాలండి, ఈజీగా మనకి క్లీన్ అయిపోతుంది అనమాట. అస్సలు భయపడవలసిన పని లేదు చిమ్నీ కోసం. ఒకసారి స్క్రబ్బర్తో బాడీ మొత్తం నీట్గా ఆ స్ప్రే కొట్టుకుంటూ స్క్రబ్బర్తో నీట్గా తోమేయాలన్నమాట. తోమేసిన తర్వాత ఒక తడి బట్టను తీసుకొని మొత్తం అలా తుడుచుకుంటూ నీటిలో అలా డిప్ చేసుకుంటూ నీట్గా అలాగా మొత్తం బాడీ మొత్తం తడి బట్టతో నీట్గా తుడిచేయాలండి. మధ్య మధ్యలో నీళ్ళలో ముంచుతుండాలి. నీళ్ళు ఒకవేళ కొంచెం మురికిగా అయితే కనుక నీళ్ళు మార్చుకుంటూ నీట్గా తడి బట్టతో తుడిచేయాలి. తడి బట్టతో నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక పొడి బట్టను తీసుకొని నీట్గా తుడిసేయాలండి. డ్రైగా తుడిసేస్తే అసలు మనకి చిమ్నీ ఎంత కొత్త దానిలో అయిపోతుందంటే మన కళ్ళని మనమే నమ్మలేం, అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఇలా మనకి బాడీ మొత్తం క్లీన్ అయిపోయిందండి. కొత్త దానిలా అయిపోయింది. మీకు నేను లాస్ట్లో చూపిస్తాను మొత్తము. ఇప్పుడు ఇక లోపల ఉన్న గ్రిల్స్ని క్లీన్ చేయాలండి. ఈ గ్రిల్స్ని క్లీన్ చేయడం అంటే అసలు అది మామూలు పని కాదు అసలు. కానీ మనం ఈజీగా చేసేయవచ్చు ఈ చిన్న చిట్కాలతో పాటిస్తూ. చూడండి అసలు ఎంత జిడ్డు పట్టేసిందో. అసలు నాకు చేత్తో పట్టుకోవాలంటేనే చిరాకు వచ్చిందనమాట. జస్ట్ ఆ వాటర్లో వేసి ఒక అర్ధగంట వదిలితే చాలండి. అసలు మనకి లోపల నుంచి మూలాల నుంచి కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. అసలు మనం కష్టపడకుండానే. చూడండి ఆ వాటర్ అంతా ఎలా మురికిగా తయారైపోయిందో. ఆ చిమ్నీ గ్రిల్స్కున్న మురికంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేసిందనమాట. ఆ చిమ్నీ గ్రిల్స్ తీస్తున్నప్పుడు అసలు నా చేతులు నాకే చిరాకు వచ్చాయి. అలా అంటికిపోయిందనమాట బంకలాగా.
చిమ్నీ మొత్తం కూడా మీకు చూస్తే అర్థమవుతుంది ఎంత జిడ్డు పట్టేసిందో. చూడండి ఒకసారి. ఇదిగోండి ఇంత చండాలంగా ఉన్నాయి. వీటిని నేను నీట్గా క్లీన్ చేసి చూపిస్తాను, అది కూడా ఎక్కువ కష్టపడకుండా. ఇందులో చిమ్నీ ఆయిల్ అంతా ఇందులో కలెక్ట్ అవుద్దండి, అదనమాట. అది కూడా బాగా మురికి పట్టేసింది. చూడండి ఇప్పుడైతే నేను లిక్విడ్ని అయితే చూపించబోతున్నాను, చూసేయండి. చిమ్నీ గ్రిల్స్ క్లీనింగ్ కోసం మనం ముందుగా అయితే టబ్బులో మామూలు ట్యాప్ వాటరే పట్టుకోవచ్చండి. దీనికి ఏం వేడి నీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వెనిగర్ వేసుకోవాలండి. ఆ జిడ్డు మూలాల నుంచి వదలాలంటే ఈ మాత్రం వెనిగర్ పడుతుంది. తర్వాత మనకి జిడ్డంతా వదలగొట్టడానికి కోసం అని చెప్పేసి నేను కొంచెం డిష్ వాషర్ని కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర విమ్ అయినా వేయచ్చు, లేదా ప్రిల్ అయినా వేయచ్చు. ఏదైనా ఒక డిష్ వాషర్ మాత్రం అందులో వేయాలండి. వేస్తే ఇంకా మనకు అసలు ఏ జిడ్డు అసలు ఉండదన్నమాట. ఇప్పుడు వెనిగరు, డిష్ వాష్ లిక్విడ్ చక్కగా ఆ వాటర్లో కలిసేటట్టు నీట్గా చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడే అసలైన ఇంగ్రీడియంట్ వేయాలండి. ఇది డీక్లాగ్ అని మనకి హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతుందండి. మనకు సింకులు ఏవైనా బ్లాక్ అయిపోతే అందులో వేస్తే కనుక మనకి సింకులన్నీ చక్కగా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఇది మనం ఒక ప్యాకెట్ తెచ్చుకోవాలి. ఆ ప్యాకెట్ 20 రూపీస్ ఎంతో ఉంటుంది, ఎక్కువ కాస్ట్ కూడా ఉండదండి. ఇది మాత్రం వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది నీటిలో వేసిన తర్వాత చేతులు పెట్టకూడదు, కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ చేయాలండి. తప్పదు మరి, అంత జిడ్డు వదిలించాలంటే ఈ మాత్రం హార్ష్ కెమికల్స్ వేయాల్సిందే. వీలైతే ముక్కుకి మాస్క్ పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి ఇలాంటి క్లీనర్స్ వాడేటప్పుడు. నేను చెప్పేది అదే, నేనైతే పెట్టుకున్నాను మాస్క్ని. ఇప్పుడు ఆ వాటర్లో ఎప్పుడు కూడా ఇది పొడి ముందు వేసేసి దాంట్లో వాటర్ వేయకండి. వాటర్ వేసిన తర్వాత ఆ వాటర్లోనే ఈ పొడి వేయాలండి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ మనము ఈ క్లీనర్ని కనుక ఉపయోగిస్తే అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పుడు దాన్ని చేత్తో పెట్టి కలపకుండా ఏదైనా ఒక పుల్ల కానీ ఏదైనా ఉంటే కనుక దాంతో నీట్గా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆటోమేటిక్గా వాటర్ అయితే మన చేతులకు తట్టుకోలేనంత హీట్ ఎక్కిపోతాయి, అంత హార్ష్ కెమికల్ అనమాట. మనం జాగ్రత్తగా అందులో ఈ గ్రిల్స్ని వేసేయటమేనండి, చిమ్మినీ గ్రిల్స్ని. మీరు వేసినప్పుడు వెంటనే రియాక్షన్ మొదలవుతుంది, జిడ్డంతా ఈజీగా వదిలేస్తుందండి. అసలు మన కళ్ళని మనమే నమ్మలేము, అంత బాగా వదులుతుంది. ఎక్కువ కష్టపడే అవసరం లేదు. మన చేతులు పుల్లు పడిపోయేలాగా, చేతులు అరిగిపోయేలాగా తోమి అప్పుడు మన నొప్పులు తగ్గడానికి ట్యాబ్లెట్స్ వేసుకొని మన కడుపులో కెమికల్స్ పంపించేకంట ఇలా వాటర్లో కెమికల్స్ కలిపి మనం క్లీన్ చేయడంలో తప్పే లేదండి. కాకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో చేయి పెడితే కనుక చేతులు మనకి పొక్కిపోయే ప్రమాదం ఉంది కాబట్టి చేతులు దాంట్లో పెట్టకండి. గ్లౌజులు వేసుకోవాలండి చేతులకి. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నేనైతే వాటిని, నా దగ్గర గ్లౌజులు లేవని నేను ఇలా కవర్ని పెట్టుకున్నానండి. కవర్ పెట్టుకొని ఇలా తీసాను అనమాట. చూసారా, అది నేను అసలు తోమలేదు, కాకపోతే అది మొత్తం మునగలేదు కాబట్టి మధ్యలో ఒకసారి ఇటుదటు చేశాను అనమాట. మురికి ఉన్న సైడు మళ్ళీ అటువైపు తిప్పి పెట్టాను. అప్పటికే ఒక పక్క అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు చూసారా అసలు ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూడండి, అసలు మీరు తోమే పని లేదు, జస్ట్ కడిగి తుడిసేసి పెట్టిస్తే సరిపోతుంది. చూడండి, లోపల అసలు మనం లోపలైతే చేత్తో అస్సలు క్లీన్ చేయలేం, కానీ ఈ లిక్విడ్లో మాత్రం చాలా ఈజీగా మొత్తం అంతా వదిలేస్తుంది, మళ్ళీ కొత్తగా తయారవుతుందండి. ఇలా మనము ఒక 2 మంత్స్కో వీలైతే 1 మంత్కి చేసుకోవచ్చు. మరి ఎక్కువ వంటలు జిడ్డు పట్టేసి ఉంటే, లేదంటే ఒక 2 మంత్స్కి చేసుకున్నా సరిపోతుంది. చేసుకుని జస్ట్ మన తృప్తి కోసం కొంచెం డిష్ వాష్ లిక్విడ్ వేసి అలా కొంచెం తోమేసి కడిగిస్తే సరిపోతుందండి. ఇది మన తృప్తి కోసమేనండి. ఆల్రెడీ అంతా క్లీన్ అయిపోయింది. చూడండి, ఇంకా అసలు షోరూమ్ నుంచి వచ్చినట్టు మనకి కొత్తగా అయిపోయిందనమాట. ఎక్కడ మనకు చూద్దామన్నా కొంచెం కూడా జిడ్డు కనిపించదు. ఎంత జిడ్డుగా ఉండేది ఎలా అయిపోయిందో చూడండి. కడిగేసిన తర్వాత కొద్దిసేపు ఎండలో పెట్టి ఆరబెట్టుకుంటే మనకి ఇంకా లోపల ఉన్న తడి అంతా ఆరిపోతుంది. తర్వాత మనం ఒక పొడి క్లాత్తో కనుక నీట్గా తుడుచుకుంటే చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో.
అసలు మీ కళను మీరు కూడా నమ్మలేరు, అంత కొత్తగా అవుతుంది. నాకంటే అప్పుడప్పుడు అలవాటు ఉంది కాబట్టి ఏమనిపించదు. కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం ఇదొక అద్భుతంలా అనిపిస్తుంది అనమాట. ఏంటి అంత జిడ్డుది ఇలా ఎంతలా ఈజీగా వదిలేసింది అని చెప్పేసి అంత అద్భుతంగా ఉంటుంది. ఇలా నీట్గా తుడిసేసిన తర్వాత ఇంక మనము చిమ్నీకి ఫిట్ చేసుకోవడమే. బయట దొరికే కాస్ట్లీ కెమికల్స్ సర్వీస్ వాళ్ళు అవసరం లేకుండానే ఇంట్లోనే ఎక్కువ ఖర్చు లేకుండా ఎంత ఈజీగా చిమ్నీని కొత్త దానిలా మార్చుకున్నామో చూశారు కదా. ఈ 2 రకాల హోమ్ మేడ్ క్లీనర్ టిప్స్ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.